టోటల్ ఎంతమంది? సార్ 11 మంది సార్. ఈరోజు రాలేదు అసలు? వచ్చినారు సార్. వచ్చాడు వేరు అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ తోడుకోమని సార్, పిల్లలు పోయింది సార్. ఆయన అంతమందిని? అంతమంది కాదు సార్, 6 మంది వచ్చారు సార్. ముగ్గురు పోయారా? అవును సార్. కింద అబ్స్ట్రాక్ట్ రాయాలా మీరు? నిన్న రాయలే. 13 మందిలో 2 డ్రాప్ అయిపోయారా? 13 పోయిన నెల 13 సార్. వాళ్ళు మైగ్రేషన్ ఇవేమి ఇన్కంప్లీట్ పెట్టారు సార్. వాళ్ళు అమ్మాయి లేదు సార్. ఇక్కడ వచ్చారు మళ్ళీ. ఇప్పుడు ఫేస్కి రాలేదు సార్. ఫేస్కి రానప్పుడు మీరు డాష్ పెట్టాలా? ఓకే సార్. ఫోన్ చేశాను సార్, వస్తాను. ఈడ వచ్చినారు కదా ఈడ. అవును సార్. బాలామృతం ఈ సుమా అనే పాప వాళ్ళు ఇవి తీసుకున్నారు కదా. అవును సార్. అవును సార్. ఇక్కడ తీసుకోలే కదా? ఇక్కడ తీసుకోలే కదా? తీసుకున్నారా? తీసుకున్నారు. రాలేదు మరి చెప్పు, ఎట్లా చెప్పు, రాసుకోవాలి అవన్నీ. బాలామృతం ఇచ్చారు లాస్ట్ టైం అబ్బాయికి. సరే జనవరి సార్. అవును సార్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు సార్. సార్ ఉన్నాయి సార్. 30 తేదీ వచ్చాయి సార్. ఈ మంత్ నేను మాట్లాడడం లేదు. ఈ మంత్ సార్, జనవరిది 30 తేదీ వచ్చింది సార్. జనవరి స్టాక్ 30 తేదీ వచ్చింది సార్. ఇవన్నీ ఎక్కడ 31 ఇచ్చారు. ఇవి 5వ తేదీ కొన్ని ఉన్నాయా? అవును సార్. అంటే ఫేస్ యాప్ మేడం మైగ్రేషన్ పెట్టిందా మేడం, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చింటే ఇంకా ఇప్పుడు ఎక్కువ వచ్చింది మేడం రేషన్. ఇదేంటి డిసెంబర్ నెల సంతకాలు లేవు? మిల్క్ సార్, నాకు మిల్క్ డిసెంబర్ రాలేదు సార్. చెడిపోయింటే మేము తీసుకోలేదు సార్ మిల్క్. అవును సార్. నేను అనేది మిల్క్ గురించి మాట్లాడడంలే. ఇప్పుడు నీలావతి అనే ఆమె సంతకం పెట్టింది కదా ఇక్కడ. ఇట్లా వీళ్ళ సంతకాలు లేవేమి? ఈ 12 గుడ్లకు సంతకం లేదే? అర్థం కాలే? అర్థమైంది సార్. ఈ 12 గుడ్లు ఇచ్చావు కదా, వీటి సంతకాలు లేవు అంటున్నా. ముగ్గురే పెట్టావు, ఎట్లా డిసెంబర్ నెలది? అది చూసుకోవాలి కదా. ఉన్నోళ్ళకి ఉందిలే, ఇక్కడ అన్ని అందరికి ఇచ్చావు. అందరికైతే రాలేదు సార్, గుడ్లు తక్కువ వచ్చినాయి. ఫేస్ యాప్లో మరి ఎందుకు రాసి పెట్టావు? మరి నెంబర్ రాయకూడదు అట్లా. ఇచ్చినప్పుడే రాయాలా, ఇవన్నీ రాయకూడదు. ఇంకా ఎవరు టీచరు? మీరు టీచరా? ఎంతమంది టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది? 24లో 7 వచ్చారా ఈరోజు? 24లో 7 మంది. ఈ పిల్లలు మీకు ఉండేది 7 మంది. ప్రీ స్కూల్ 7 మంది. అటెండెన్స్ రిజిస్టర్. ఓయ్, ఏమొస్తాయి మీకు? ఏబిసిడీలు వస్తాయా? రైమ్స్ వస్తాయా? ఏమేమి వస్తాయి? 6 మంది వచ్చారు. ఎక్కువ మంది ఉన్నారు. ఎవరో 4 పంపిస్తున్నారు. ఏ ఆబ్సెంటీస్ లేవే? ఎవరు సూపర్వైజర్ ఎవరండి ఉన్నారా? నేను అసలు ఆబ్సెంటీస్ లేవు ఒక్కటి కూడా. నవంబర్ నెల ఒక్కటి లేదు ఆబ్సెంట్. డిసెంబర్ నెల ఒకటి లేదు. జనవరి నెల ఒకటి లేదు. ఈ పండగకు ముందు వెనక ఒక రోజున ఆబ్సెంట్ గారా? నేను కొంచెం అంతా డౌట్గా ఉందమ్మా. ఎందుకమ్మా ఈ 4 రోజులు ఏమన్నా ఊర్లోకి ఇళ్ళకి పోరా? 5 రోజులు ఆదివారం కదా చూడు. మరి మేము వస్తున్నామని ఈరోజు ఒకరు ఆబ్సెంట్ అయ్యారు. నీ పేరు తీసేసావా? రేవంత్ తీసేసారా? నెక్స్ట్ వస్తే మంచిదే, రావద్దండంలే. ఈసారి ఎప్పుడోసారి నేను వస్తాను మళ్ళా మధ్యలో. అప్పుడు ఇట్లే మీకు ప్రజెంట్లుండి స్కూల్కి రాలేదంటే మటుకు ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త. టీచర్ బుక్స్ ఏమిది స్టార్ట్ చేయలేదా? ఇంకా ఫస్ట్ ఫేస్ గుడ్లు ఒకటి ఇచ్చారు, పాలు ఇవ్వలేదా? బాలామృతం లేదా? ఎందుకమ్మా సెకండ్ ఫేజ్లో పాలు ఇచ్చారు, ఫస్ట్ ఫేజ్లో 1.5 ఎంత ఇవ్వాలి కదా? అట్లా కాదు కదా, మనకు 2 స్పెల్లో ఇవ్వాలా. 1.5 ఒకసారి, 1 ఒకసారి. మీరు అన్నీ ఒకటేసారి ఇస్తే ఎట్లా? ఎప్పుడు 2.5 లీటర్ ఒకటేసారి ఇస్తున్నారు, ఎందుకని అట్లా? మన గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం 2 స్పెల్లో ఫస్ట్ స్పెల్లో అన్నీ ఇచ్చి సెకండ్ స్పెల్లో పాలు గుడ్లు ఇవ్వాలి. ఇది రూల్ మ్యాండేటరీ. ఆ రూల్ ప్రకారం ఫాలో కావాలా. ఇంకా మీరు ఏందేందో చెప్తే కాదు అవన్నీ. అవి మీరు ఏమన్నా ఉంటే మీరు ఇండెంట్లు పెట్టుకోవడము, అదంతా చూసుకోవడం చేసుకోవాలి. అట్లా ఈ వారం బ్లూ కలరా? ఏం కలర్? ఎగ్స్. ఓకే, 17 మంది ఉన్నారా టీచర్ అమ్మా? ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ అమ్మా. ఎట్లా లూజ్ చేస్తారమ్మా మీరు? ఆయిల్ చేయకూడదు కదా ప్యాకెట్లో. అని ఎక్స్పైర్ డేట్స్ అవన్నీ చూడండి. అవి కందిపప్పు చూడండి,
పాలు ఎందుకు 2 స్పెల్ ఇస్తామంటే అమ్మా మనం కొద్దిగా వాళ్ళ పిల్లలు తాగాలి కదా అని ఒకసారి ఇస్తే ఏముంది 3 రోజులు అయిపోయేది. పిల్లలకు కదా మనం ఇచ్చేది, ఇంట్లో వాళ్ళు కాఫీలు టీలకు కాదు కదా. కాబట్టి చూడండి అమ్మా, అది కొంచెం రెక్టిఫై చేయండి. ఏ టైప్లో చేయాలా ఏంది అనేది మీ పీడీ గారితో మాట్లాడతారు రేపు. అట్లా చూడండి, కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. అవి వీళ్ళు ఎక్కువ లేరమ్మా మీకు? 6 మంది గర్భవతులు, 1 బాలిన తల్లి. సరిపోయినా? అంతా ఓకేనా? ఓకే, జాగ్రత్త చేయమ్మా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? వాళ్ళకు ఆ బుక్కులు అయ్యిండమ్మా, స్టాక్ బుక్. ఏమేమి వస్తాయి మీకు? రైమ్స్ వస్తాయా? ఏం చెప్తారు? ఏ రైమ్ చెప్తారు? ట్వింకిల్ ట్వింకిల్ వస్తుందా? బీ కోడర్ మీ సెక్టార్ కదండి. పోదామ్మా ఇప్పుడు బీ కోడర్ దాకా పోదాం. ఆ దారిలో కూడా మెయిన్ రోడ్లు ఎక్కడన్నా ఉంటే కదా, పల్లెల్లో రాయలకుంట్లలో అట్లా ఉన్నాయి కదా, హైదరాంపేట అట్లా చూసుకుంటే వెళ్దాం. పోయిన నెల 25 మంది ఉన్నారా? ఈ నెల తగ్గారా? 5 మంది తగ్గిపోయారా? ఎవరు సూపర్వైజర్? ఎన్ని ఉన్నాయమ్మా మీకు? 20 సార్. ఎన్ని? ఒక 2 సార్లు వస్తారా నెలలో? కొన్ని సెంటర్లకి ఒకసారి వెళ్తాం సార్, ఒక 5-6 సెంటర్లకి 2 సార్లు వెళ్తాం. పెద్ద సెంటర్ అమ్మా ఇది, బాగా రెగ్యులర్గా రండి. అన్ని పెద్ద సెంటర్లే సార్. లబ్ధిదారులు అయితే 150 అట్లా కూడా ఉంటారు. టేక్ హోమ్ రేషన్ ఇవ్వండి అమ్మా. ఇది ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ 2 కలిపేనా? 2 కలిపి రాస్తారా? అంటే ఎట్లా మరి? పంచిన తేదీ రాయలేదమ్మా ఇక్కడ, మర్చిపోయారు. ఇవన్నీ ఎంతేనండి. ఇంకా మీరు మిల్క్ 5 లీటర్స్ కదా మనం ఇచ్చేది వీళ్ళకు. ఈమె కరెక్ట్గానే ఇస్తూ ఉంది. మరి అక్కడ అగ్రహారంలో అన్నీ ఒకసారి ఇచ్చేసారు. టీ ఇచ్చారు, పిల్లలది ఇవ్వండి అమ్మా. ఇక్కడ ఏం వీళ్ళకి ఇవ్వలేదు? వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదమ్మా? పాలు ఇవ్వలేదు, రాస్తే కదా ఇచ్చినట్టు. సార్ ఒక్కసారి ఫేస్ అవుతుంది కాబట్టి సార్ కొంచెం మిస్ అవుతాం. పంచిన తేదీలు లేవు అంటే సార్ ఫస్ట్ మనం ఫేస్ తీసినప్పుడు డేట్ వేస్తాం సార్. సెకండ్ టిప్ లేదు కదా ఫేస్ తీసేది. ఎఫ్ఆర్ఎస్ చేసినప్పుడు డేట్ వేసేస్తాం సార్. ఒక్కసారి ఎఫ్ఆర్ఎస్ అయిపోతుంది. మీరు కూడా ఎగ్స్ అన్ని ఒకసారి ఇచ్చేస్తున్నారు. ఈ పాలు ఎగ్స్ కూడా 25 ఒకటేసారి రాశారు. ఎగ్స్ కూడా 13, 12 కదా. ఈయడం అయితే అట్లే ఇస్తాం సార్. రాయడం ఒకసారి ఫేస్ తీస్తాం కదా, అందుకని ఒకసారి ఇచ్చేసినట్టు. అంతా ఓకేనా? ఏం చేస్తారు? ఏమి ఈరోజు గుడ్డు కూర, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్. ఆయం మళ్ళీ పెట్టుకుని అయ్యో అన్నీ నువ్వే చేయాలిగా. బాగా చేశారు. నువ్వు కూడా బాగా చేసావు. ఆయమ్మ చేయదు ఎట్లా? అవునా? పైనే ఉంటుంది సార్. దూరం నుంచి వస్తారు. ఏ లీవ్ పెట్టింది ఆమె? అవును సార్. నిన్న ఈరోజు 2 రోజులు పెట్టింది. ఇంత పెడితే ఎట్లా? నాకు ఒకనే పెట్టు పిల్లలు. నేను రుచికి రా నాయన. దాన్ని సోందిని వదిలేలేం కదా. గుడ్డు తిన్నారా? పాలు తాగారా? బాగుంది. ఇక్కడ రోజు వస్తున్నారా? వెరీ గుడ్. రోజు రావాలి. వీడు 5 years 6 years కంప్లీట్ కాలేదా? అంతేనా? ఓకే సరిపోయింది. జాగ్రత్త అమ్మా, బాగా చేయండి. వెరీ గుడ్. మార్టిన్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, టేక్ హోమ్ రేషన్ రిజిస్టర్ ఉందేనా? ఇది టీహెచ్ఆర్ అటెండెన్స్ మా ప్రీ స్కూల్ అటెండెన్స్ ఇవ్వండి. పిల్లలది దీంట్లోనే ఉన్నట్టుంది. ప్రీ స్కూల్ సపరేట్ ఉంటుంది సార్. ఇది ఫుడ్, ఓన్లీ ఫుడ్ సార్. ఫుడ్దేనా? ఇది అవసరం లేదు. పిల్లలు అటెండెన్స్ రిజిస్టర్ చూద్దాం. ఏం పర్లేదులే. నువ్వే రాస్తావా, ఎవరైనా రాస్తారా? వెరీ గుడ్. 20 మంది ఉన్నారా? టేక్ హోమ్ రేషన్. ఈ బాలింతలు గర్భవతులు. పాల్ మేడం సిడిపో గారు చెప్పండి. ఆ సెక్టార్లో 4 మామిళ్ళ ఏరియా వాళ్ళకు వాళ్ళు వస్తారు. లక్ష్మి, ఆమెకు కూడా చెప్తాం. అప్పుడు ఇచ్చేసావా కొడుగుడ్లు? పాలు రాలేదా? ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయ్యాయి సార్. పిలుస్తూ ఉన్నారు మాకు ఇప్పుడు. ఇదేమిది? పిల్లలు ఈరోజు 3వ తేదీ కదా. మరి నిన్న ఉంది, ఈరోజు ఉంది. 2 రోజులు రాయకుంటే ఎట్లా? ఇక్కడ బీ కోడర్ వరకు ఈ మండలము అంతా బద్వేల్కి వస్తుందమ్మా.
అక్కడి నుంచి మారిపోతుంది. ఐతరంపేట దంతిలపల్లి వరకు సార్ మనకు. తంతిరపల్లి కూడా మీదేనా? ఆ రోడ్డు మీద ఉండేది. లోపల బాగున్నాయండి. సెంటర్